అంత్యక్రియలు అయిపోయినాయి. ఇవాళటికి 6 డేస్. కనీసం బొంద మీద మట్టేయడానికి నువ్వెందుకు రాలే? నువ్వు తప్పు చేయలే. తప్పు చేయని దాన్ని నువ్వు రావాలే. అత్తనే కదా నిన్ను కొడుదుమా అంటే మేము. తన భర్త మృతి చెందినప్పుడు కూడా రాలేదా? భార్య రాలేదు, వాళ్ళ బంధువులు సైతం రాలేదా ఎవ్వరు ఎవరు? రాలేదు. ఒక అనాథ శవం లేక చెట్టు కింద వాడేసిరట ఉస్మానియా హాస్పిటల్లో. వాళ్ళ చెల్లె వాళ్ళ అన్నయ్య వచ్చిర్రు. మా తమ్ముడిని గిట్లెందుకు వాడేసిర్రు అంటే మేము పోమటు దయ్యాలు తిరుగుతున్నాయి. మేమెందుకు పోతాం? మరి వాళ్ళ చిన్నమ్మాయి చచ్చిపోయినప్పుడు బాడీ పట్టుకొని ఆ హాస్పిటల్ మొత్తం తిరిగింది దానివి. ఇప్పుడు నీ భర్త దగ్గర నువ్వెందుకు లేవు? అంటే భర్తనేమో అంత పరాయోడు. చిన్నమ్మేమో కావాల్సింది. మళ్ళా వాళ్ళొచ్చి గొడవ పెట్టి చేసినాక ఐసీయూలకు షిఫ్ట్ చేసిరట. మేము ఇక్కడ ఉంటే వాళ్ళు అసలు ఉన్నారా వీళ్ళు అన్నట్టుగా ఎక్కడనో మాకు కనబడకుండా వేరే కాడ కూర్చున్నాడు. అట్లా యాక్టింగ్ చేసింది. రాజు నువ్వు లేకుంటే నేను బతకలేను అని అన్నావు. ఆ ప్రేమ అంత ఏడపోయింది ఇప్పుడు కూడా రాలే. అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు? ఎప్పుడు వీళ్ళ వివాహం అయింది? ఎందుకంటే గతంలో పెద్దలు ఏమన్నా వద్దన్నారా ఈ పెళ్ళిని? ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించుకొని దగ్గర చుట్టాలే అంటున్నారు. ఆ చుట్టాలమ్మాయి అందరిని ఒప్పించిండ్రు, ప్రేమించుకున్నారు. ఎన్ని రోజులు ప్రేమించుకున్నారు? ఎప్పుడు పెళ్ళైంది వీళ్ళకి? వీళ్ళకి పెళ్ళై మార్చి 6 పెళ్ళయింది సారు. 3 నెలలు అయింది. 3 నెలల్లో కూడా గొడవ పెట్టుకున్నారట. ఏదో కారణంగా గొడవ పెట్టుకున్నారు. ఈమె పోలీస్ స్టేషన్లో కూడా పోయింది. పోయి నాకు వద్దు విడాకులు ఇస్తానని ఫస్ట్ వాళ్ళే అన్నారట. సరే నీకు నేను ఇష్టం లేనప్పుడు సరే నాకు కూడా నేను కూడా విడాకులు ఇస్తాను అని అన్న వాళ్ళు అన్నవాళ్ళు వాళ్ళు అంటారట. అగో మొగోడే విడాకులు ఇస్తానంటాడు. నా చెల్లి ఎందుకు ఇయ్యేది? నా చెల్లెనికి అంతగానం టార్చర్ టార్చర్ అంటే అమ్మాయి అంటేనే కదా ఇప్పుడు అబ్బాయి కొట్టేది. వేరే కారణంగా అయితే కొట్టాడు కదా. ఆహా నా చెల్లె చూడు దెబ్బలు మీ చెల్లెనైతే మీరు ఊకుందిరా. అరే మీ అమ్మాయి మాటలు అన్నది. అమ్మాయి మాటలు అంటేనే అబ్బాయి ఒక దెబ్బ ఎత్తాడు. అట్టి అయితే వేయడు కదా. వాళ్ళకి ఏమన్నా అంటే అవసరమా? పెద్ద మనుషులు ఏమన్నా మాట్లాడి వాళ్ళు పంచాయతీ అంటారు కదా. చేసిండ్రా? ఇగో గంత గొడ్డును కొట్టినట్టు కొడతారు. మీ చెల్లె తూకుందిరా. ఇప్పుడు అక్కడికి తీసుకుపోతా అంటారు. దానికి ప్రాణహాని ఉన్నది. మేము పంపియం దాన్ని. 3 నెలలు ఇక్కడనే ఉండాలి. కౌన్సిలింగ్ నడుస్తుంది అని అన్నారు. అన్నోళ్ళు ఈయన కూడా సరే అంటే పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళిండ్రా? ఫిర్యాదు చేసుకున్నారు, కౌన్సిలింగ్ కూడా నడుస్తుందా? ఈ నడుస్తుంది. విభేదాలు అంటే 6 నెలల కాలమే ఆ, కేవలం. 6 నెలలే. మార్చిలో పెళ్ళైంది, సెప్టెంబర్ 29 మృతి చెందిండు. ఆ. ఆ కార్డ్ ఇయ్యరా ఒకసారి? అప్పటికి వీళ్ళది గొడవ జరుగుతుంది. వాళ్ళు అన్నారట అబ్బాయి నువ్వు ఇంకోసారి చేయకు వద్దు అని అంటే సార్ అప్పటికి కూడా పాపం ఆయనే సరే నేను కొట్టినందుకు నాది కూడా తప్పైందని పోయి కాళ్ళ మీద కూడా పడ్డాడు. దాని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు కూడా నీకు కొంచెం కూడా బాధ అనిపించలేదు సార్? అయ్యో నా భర్తకి ఇంతమంది ముంగట కాళ్ళ మీద పడ్డాడు. నేను ఎందుకు విలువ తీయాలి? మనకి ఏదైనా గొడవ ఉంటే మన నలుగురు మధ్యలో ఉండాలి కానీ నువ్వు ఎందుకు అందరి ముందటకి ఇట్లా సౌందర్య అని అంటే కూడా నువ్వు పడాలి. ఇంకా ఈయనే కాదు ఇంటింటి రాజులంతా నా కాళ్ళ మీద పడాలని అన్నది అది.